జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 5వ రోజు సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నేడు కాళేశ్వరానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లనున్నారు. ఇక పుష్కరాల్లో భాగంగా మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. సరస్వతి పుష్కర ఘాట్ వద్ద హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, కాళేశ్వరంలో పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు బండి సంజయ్ కూడా రానున్న నేపథ్యంలో మరి ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? దుర్గా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా అత్యంత వైభవయుతంగా కొనసాగుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంకు భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించిన పరిస్థితి కనబడుతుంది. గోదావరిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సరస్వతి పుష్కరాలలో పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రజలంతా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం కోసం మహామండేశ్వర ఆచారి సంవిధానాథ సరస్వతి మహారాజు రానున్నారు. ఈ రోజు 5వ రోజు తో మేధ దక్షిణమూర్తి మహా అమృత మృత్యుంజయ హోమమును చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరస్వతి పుష్కరాల వద్ద హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జాయ్ రైడ్స్ ద్వారా ఇటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ కావచ్చు, సరస్వతి పుష్కరాలకు సంబంధించిన గోదావరి, ప్రాణహిత, సరస్వతి మొత్తం కూడా చూసేందుకు హెలికాప్టర్ ద్వారా భక్తులకు అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున 5 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా కాళేశ్వరం సన్నిధిలో ఈ సరస్వతి పుష్కరాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇంకైనా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత వీకెండ్ శనివారం కావచ్చు, మొన్న ఆదివారం నిన్న కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కాళేశ్వరం పరిసరాలంతా కూడా రద్దీగా మారిపోయి ట్రాఫిక్ జామ్ అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ జామ్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే దగ్గరుండి అన్ని సమస్యలు కలగకుండా సమస్యలు తీరే విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కాళేశ్వరానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా రాబోతా ఉన్నారు. పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే దర్శించిన తర్వాత సరస్వతి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లపై బండి సంజయ్ ఏం మాట్లాడతారని చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ నేతలు ఇప్పటికే కాళేశ్వర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు సరిగా చేయలేదు, కేవలం ప్రచారానికి మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది. 3 కోట్ల పనులు కూడా చేయలేదు, 40 కోట్ల పనులు అని చెప్తున్నారు. కానీ అంటూ లోకల్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, సరస్వతి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్లా నిర్వహిస్తుందో బండి సంజయ్ ఏం మాట్లాడబోతున్నారు, రాజకీయ విశ్లేషణ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 5వ రోజు మాత్రం అంగరంగ వైభవంగా సరస్వతి పుష్కరాలు కొనసాగుతా ఉన్నాయి. దుర్గా, థ్యాంక్ యూ తిరుపతి.